తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు పెద్ద పండగ ఉగాదిగా నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నారా లోకేష్ గారికి మొదటగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు 10,060 పోస్టులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, దాంట్లో హోంశాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఏఈల పోస్టులు కావచ్చు, ఇలా చూసుకుంటే ఈరోజు ఏదైతే మేజర్గా ఏదైతే కొరత ఉందో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఐడెంటిఫై చేసి ఈరోజు నిరుద్యోగుల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఈరోజు ప్రకటించడం అనేది నిజంగా యువత పక్షాన మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గతంలో ప్రభుత్వం లాగా నేలకు గీసుకునే దానికి కూడా పనికిరాని క్యాలెండర్ కాకుండా ఈరోజు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు నియామకాలు చేపడతామో స్పష్టంగా ఏదో మభ్య పెట్టడానికి అన్నిటి కాకుండా నిజంగా ఈరోజు క్యాలెండర్ విడుదల చేయడం నిజంగా శుభపరిణామం. ప్రతి సంవత్సరం ఉగాది నాడున జాబ్ క్యాలెండర్ విడుదల కూడా చేస్తామని చెప్పడం ఇంకా మంచి శుభపరిణామం, నిజమైన పండుగ. అదేవిధంగా ఈరోజు మొన్ననే డిఎస్సిలో 16,000 పోస్టుల్ని భర్తీ చేశారు ఇచ్చిన మాట ప్రకారం. దాంతోపాటు ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ కానీ ఇంకా ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు నియామకాలు చేసుకుంటూనే ముందుకెళ్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీరు దీని మీద బాగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్నది సాధించాలని. ఏదైతే మీ కళల సాకారం కోసం నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు, మీరు కూడా ఆ కళలు సాకారం అయ్యే విధంగా మీరు వెంటనే ఇంకా నిమగ్నం అవ్వాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా యువగలంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేస్తున్న నారా లోకేష్ గారికి ఉగాది శుభాకాంక్షలు ఆయన కూడా తెలియజేస్తుంటూ యువత పక్షాన మరొకసారి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.